దేశీయ స్టాక్ మార్కెట్లకు మంగళవారం బ్లాక్ డేగా మారింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, కీలక రంగాల్లో వెలువెత్తిన అమ్మకాల ఒత్తిడితో సూచీలు భారీగా కుప్పకూలాయి. రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్ చివరకు భారీ నష్టాలతో ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 893 పాయింట్లకు పైగా పతనమై 76,200 స్థాయికి చేరగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 278 పాయింట్లు కోల్పోయి 23,824 వద్ద ముగిసింది. దీంతో పెట్టుబడిదారుల సంపదకు భారీగా గండిపడింది. అందుబాటులో ఉన్న మార్కెట్ అంచనాల ప్రకారం దలాల్ స్ట్రీట్లో సుమారు 4.6 లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. ఈ పతనానికి ప్రధాన కారణంగా మెటల్, ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లలో నమోదైన భారీ అమ్మకాలు నిలిచాయి. ముఖ్యంగా గ్లోబల్ ఆర్థిక పరిస్థితులపై నెలకొన్న ఆందోళనలు ఐటీ కంపెనీలపై ప్రభావం చూపగా లోహరంగంలో డిమాండ్ పై ఉన్న అనిశ్చితి మెటల్ షేర్లను దెబ్బతీసింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, జేఎస్డబ్ల్యూ స్టీల్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు నష్టాల ముగియడంతో సూచీలపై తీవ్ర ప్రభావం పడింది. విదేశీ ఇన్వెస్టర్ల జాగ్రత్త వైఖరి కూడా మార్కెట్ సెంటిమెంట్ ను బలహీనపరిచింది. రంగాల వారీగా పరిశీలిస్తే మెటల్ రంగం అత్యధికంగా దెబ్బతింది. నిఫ్టీ మెటల్ సూచీ 3% పైగా క్షీణించింది. ఐటీ సూచీ 2% పైగా పతనమవగా పిఎస్యు బ్యాంకింగ్ రంగం కూడా ఒత్తిడికి గురైంది. పెద్ద కంపెనీలతో పాటు మధ్య తరహా, చిన్న తరహా కంపెనీల షేర్లలోనూ అమ్మకాలు కనిపించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా నష్టాల్లో ముగియడం మార్కెట్ వ్యాప్తంగా బలహీనత ఎంత తీవ్రంగా ఉందో సూచిస్తోంది. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఫార్మా, హెల్త్ కేర్ వంటి రక్షణాత్మక రంగాలు పెట్టుబడిదారులకు కొంత ఊరటనిచ్చాయి. మార్కెట్లు గణనీయంగా లాభపడటంతో చాలా మంది ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం కూడా పతనానికి కారణమైందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇకపై రుతుపవనాల పురోగతి, అమెరికా భారత్ వాణిజ్య చర్చల పరిణామాలు, అంతర్జాతీయ మార్కెట్ల దిశ వంటి అంశాలు మార్కెట్ కదలికలను ప్రభావితం చేయనున్నాయి. పెట్టుబడిదారులు ప్రస్తుతం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ పెట్టుబడిదారులు తొందరపాటు నిర్ణయాల కంటే దీర్ఘకాలిక వ్యూహాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.